సోమవారం పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైన స్వభావం ఉంటుంది, వారి జీవితం కూడా ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ, స్వభావం కనుక తీసుకుంటే ఎప్పుడైనా సరే సోమవారం ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని కాదు. అలాగే వాళ్ళకి చంద్ర లగ్నం అయినటువంటి కర్కాటక లగ్న ప్రభావం ఉంటుంది. వీళ్ళ గ్రహాలు ఎక్కువగా చంద్రరాశులతో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడు చంద్ర స్వభావం ఎక్కువగా ఉంటుంది. చంద్ర స్వభావం అంటే ఏమిటి? చంద్రమా మనసో జాతః అని చెప్పి మనకి శాస్త్రవచనం, వేదంలో ఉన్నటువంటి అంశం. కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి సోమవారం పుట్టిన వాళ్ళు. అంటే కొంచెం మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మదర్లీ నేచర్ అంటే ఏమిటి? మీరు గమనించండి, ఏదైనా ఒక అబ్బాయి బయటికి వెళ్ళి వచ్చాడు అనుకున్న వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఫస్ట్ నువ్వు తిను అంటది. అంటే ఫీడింగ్, రక్షణ, పోషణ తల్లి యొక్క లక్షణం. అది ప్రతి జీవిలోనే ఆ లక్షణం ఉంటుంది. గమనించండి, పిట్ట దగ్గర నుంచి పాము దగ్గర నుంచి అన్నిట్లో ఆ లక్షణం ఉంటుంది. ప్రతి జంతు, సింహమైనా కానీ పిల్లలకి మాత్రం ఫీడింగ్ ఇస్తుంది. ఆ రక్షణ, సెక్యూరిటీ చూసుకుంటుంది. మనం కోడిని చూడండి, ఇలా అన్నామంటే నార్మల్ టైంలో పరిగెడుతుంది, కానీ పిల్లలతో ఉన్నప్పుడు అది మన వైపు ఎదురు తిరుగుతుంది. అంటే దానికి సెక్యూరిటీ, పిల్లల్ని సెక్యూర్ చేయాలి, పిల్లలకి ఏదైనా ఫీడ్ ఇవ్వాలనే లక్షణం ఎలా అయితే మదర్కి ఉంటుందో, మదర్లీ నేచర్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలన్నీ సోమవారం నాడు జన్మించడము, కర్కాటక లగ్నంలో జన్మించడము, ఈ లగ్నాధిపతి ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. సర్వసాధారణంగా సోమవారం జన్మించిన వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా బాగా చేస్తారు, వాళ్ళకి ఎమోషన్ ఇదవుతారు బాగా. ఓకే, సో వాళ్ళల్లో పర్టికులర్గా ఆ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటే వీళ్ళు సోమవారం పుట్టడం కానీ, చంద్ర లగ్నాల్లో జన్మించడం కానీ, చంద్ర నక్షత్రాలు అంటారు. అంటే రోహిణి, హస్త, శ్రవణం, ఈ 3 చంద్ర నక్షత్రాలు. మళ్ళీ ఈ చంద్ర నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి డిఫరెంట్ కారకత్వాలు ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ కేసు, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ పూర్తిగా చూసుకుంటే. అయితే వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రయాణాలు చేయడం వల్లే వీళ్ళకి లైఫ్ కూడా బాగుంటుంది. ఓకే, అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే, ఏమంటే నేను సోమవారం పుట్టాను కాబట్టి నేను వైట్ కలర్ వేసుకుంటాను, వైట్ అంటే నాకు చాలా బాగా కలిసి వస్తుంది అనుకుంటారు. అలా కాదు. ఎప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే నువ్వు సోమవారం నాడు పుట్టావు, పుట్టినప్పుడు ఆ సోమవారం రోజుకి అధిపతి అయిన చంద్రుడు నీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి నువ్వు వైట్ కలర్ వేసుకోవాలా వద్దా, నీకు బాగా కలిసి వస్తుందా లేదో చూసుకోవాలి. అలా అని ఎప్పుడు వేసుకోకూడదని కాదు. పలానా కలర్ మీకు పనికి రావట్లేదంటే ఓన్లీ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, ఒక పెళ్లి సంబంధంకి వెళ్తున్నావు, లేదా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, లేనట్లయితే ఒక డీల్ మాట్లాడడానికి వెళ్తున్నావు, అప్పుడు మాత్రమే నీకు అది లక్కీ కలర్ వాడాలి. అదర్వైజ్ సోమవారం బాగుందనో మంగళవారం బాగుందనో అది కాదు మనం వాడాల్సింది. అది ప్రధానంగా చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ సోమవారం పుట్టినటువంటి వారు తెలియక ముత్యం పెట్టేసుకుని ఉంటారు. సోమవారం పుట్టాను కదంటే ముత్యం పెట్టేసుకున్నా, అది కనుక పాడైంది అనుకుంటే వాళ్ళ జన్మజాతకాలు ఇంకొంచెం డిప్రెస్ అవుతారమ్మా. అంటే ఎలా అంటే, ఒక కూరగాయ ఉంది, బాగుంది, ఫ్రెష్ కూరగాయ వండుకొని తింటే బాగుంటుంది. పాడైపోయిన కూరగాయ ఎలా ఉంటుంది? మనకి కడుపులోకి వెళ్ళాక తినలేము, వండుకోలేము, తిన్నా సరే అది డైజెషన్ అవుతుంది కదా. అలాగా ఒక రత్నం అనేటువంటిది ఒక మనిషి మీద దాని ప్రభావం అలా చూపిస్తుంది. ఇది డిపెండ్ ఆన్, ఇప్పుడు మదర్లీ నేచర్ ఉంటుంది, ఎమోషన్గా ఉంటారు, ఇవన్నీ చెప్పాను కదా. అలాగే ఇక్కడ మదర్ కారకుడు చంద్రుడు, ఎలా అయితే ఫాదర్ కారకుడు సూర్యుడో మదర్ కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడు పాడేయాడు అనుకోండి, చాలా దురదృష్టమైన విషయం ఏంటంటే, ఇక్కడ మదర్తోనే పడదు వీళ్ళకి. చంద్రుడు కనుక పాడైతే బాగుంటే మదర్ లేకుండా వీళ్ళు ఉండలేరు. ఎవరి జన్మ జాతకంలో అయినా, నాట్ ఓన్లీ మండే అని కాదు, మూన్ పాడయ్యాడు ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా, వాళ్ళకి మదర్తోనే గొడవలు, లేదా అత్తగారితో గొడవలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమిటి ఇక్కడ? అదేదో చంద్రుడు కావాలని వీళ్ళ గొడవలు ఇస్తున్నారని కాదు, వీళ్ళ పాస్ట్ లైఫ్లో వీళ్ళు తెలియకుండానే మదర్ని సరిగ్గా చూసుకోలేదు, ఆ కర్మ వీళ్ళని వెంటాడుతుంది, లేదా అక్కగారిని సరిగ్గా చూసుకోలేదు, ఆ రకంగా వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేగాని అమ్మ నాకు మదర్ ఏంటి ఇలా చూస్తుంది, 4 పిల్లలు ఉంటే 3కి బాగానే ఉంది, నాతో ఎందుకు బాగాలేదంటే దాని అర్థం ఏంటి? మరి మిగతా 3 కూడా వీళ్ళని మనకి హైట్ చేయాలిగా, వీళ్ళ కర్మలో ఉంది అంతే. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఇంకోటి ఏంటంటే, చంద్రుడు బాగుండి మా సోమవారం కనుక జన్మిస్తే వాళ్ళు ఏదైనా కుట్లు, అల్లికలు, అదేవిధంగా వంట వండడంలో మంచి సామర్థ్యత కలిగి ఉండడము, ప్రయాణం ప్లాన్ చేయడంలో మంచి సామర్థ్యత కలిగి ఉండడము, వీళ్ళకి మూడు కనుక బాగుండడం, మంచి సైకాలజిస్టులు అవుతారు వీళ్ళు. అంటే అవతల వాళ్ళకి ఆహ్లాదంగా కలిగించేలా 4 మాటలు మాట్లాడగలుగుతారు. ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకేంటి, ఫస్ట్ మనం ఉన్న డిప్రెషన్ తగ్గిస్తారు. ఎందుకు బాధపడుతున్నావు, ఇదే జీవితం అనుకుంటున్నావా, నువ్వు చాలా టాలెంట్ ఉంది నీలో అని మనకు తెలియకుండానే మనకి మెంటల్లీ ఒక మంచి ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు పెంచుతారు. మూన్కు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది, ఒక రుచికరమైన విషయాన్ని ఇస్తుంది. అందుకే మూన్కి ఉప్పుకి సంబంధం ఉంది. ఉప్పుకి మూన్ కారకుడు, అందుకే చూడండి ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఆ రుచిని తెప్పించే లక్షణాలు వీళ్ళలో ఉంటాయంటే వాళ్ళు మనలో ఒక ఆశ, ఒక ఎనర్జీ, ఆ ఫీల్ మనకు వచ్చేలా చేస్తుంది. ఎవరైనా సరే సోమవారం పుట్టారు, వాళ్ళ మూన్ బాగున్నాడు అన్నప్పుడు
వాళ్ళు ఆనందంగా ఉండడమే కాకుండా వాళ్ళకు ప్రయాణాలు చేయడమే కాకుండా అవతల వాళ్ళకి కూడా ఎనర్జీని ఇవ్వగలుగుతారు. అయితే మూన్ కంటే మార్స్ ఇంకా ఎనర్జీ, దట్ ఈస్ డిఫరెంట్ ఎనర్జీ, ఇది వేరే ఎనర్జీ. ఇది ఆహ్లాదాన్ని కలిగించే ఎనర్జీ, అదేమో ఒక ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చే ఎనర్జీ మార్స్ అనేది. సో మూన్ లక్షణాలు ఇలా ఉంటాయి. అలాగే వీళ్ళ కనుక మూను ధన సంబంధించిన కారకత్వాలు వచ్చాయనుకోండి, వీళ్ళు సోమవారం పుట్టారు, వీళ్ళకి ఫుడ్ రిలేటెడ్ బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ధన సంబంధించిన కారకంతో పాటు శుక్రుడు కూడా కనెక్ట్ అయ్యాడు వీళ్ళకి, ఉదాహరణకు వీళ్ళ జన్మజాతకంలో, అప్పుడు వీళ్ళకి ట్రాన్స్పోర్టు ఇట్లాంటివి బాగా కలిసి వస్తాయి. కొంతమంది చూడండి, క్యాబ్స్ స్టార్టింగ్ ఒకటి కొన్నానండి 1000 క్యాబ్లు అయిపోయాయి అంటాడు. అరే ఏమిట్రా ఇది అలాగే అంటే వాళ్ళకి అలా అందులో కలిసి వస్తుంది. అలా కాదు, మూనుతో పాటు వీళ్ళకి మార్స్ కనెక్ట్ అయ్యాడు, రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వస్తుంది. అట్లా ఏంటంటే ఏ ప్లానెట్ ఈ మూన్తో కలిసింది, సోమవారం పుట్టాడు, మూన్ ఎవరితో కలిసి ఉన్నాడు, ఇప్పుడు మూన్ అదే జూపిటర్తో కలిసి ఉన్నాడు, సోమవారం జన్మించారు, అప్పుడు వీళ్ళు టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి, మంచి గైడ్ కూడా చేయగలుగుతారు వీళ్ళు. ఇంకోటి మూన్ కనుక జూపిటర్తో కలిసి ఉంది, వీళ్ళకి ఏంటంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే ప్రతిదాన్ని గైడ్ చేయగలరు, జడ్జ్ చేయగలరు. వీళ్ళు ఎవరినైనా సరే మీరు ఇలా చేయండి అని ధైర్యంగా గైడ్ చేసి చెప్పగలుగుతారు, భయపడరు వీళ్ళు. మార్స్తో ఉంటే ఇంకా ఎక్కువ ధైర్యం ఉంటుంది, దాన్ని నీచభంగ రాజ్యోగం కూడా అంటారు. కొంతమందికి ఏమవుతుందంటే మార్స్ నీచంలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి మూన్ ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్లో ఒక రకమైనటువంటి డౌన్ఫాల్ చూసి అసలు ఎవరూ అందుకోలేనంత హైట్కి కూడా వెళ్ళగలుగుతారు, నీచభంగంగా రాజయోగాలు కనుక జరిగితాయి. అది అలాగే ఇక్కడ మూన్ కనుక బాగుంటే 2 నెంబర్ లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు, వైట్ కలర్ లక్కీ కలర్గా తీసుకోవచ్చు. సోమవారాలు ముఖ్యమైనటువంటి పనులు కూడా చేసుకోవచ్చు. మూన్ బాగుందో లేదో ఎలా తెలుస్తుంది అని మీరు అడగచ్చు, సోమవారం పుట్టేం కదా అని. పాపకత్తెరలో ఉండకూడదు ఎప్పుడు మూన్. పాపకత్తెరలు అంటే 2 పాపగ్రహాల మధ్యన మూన్ ఉన్నాడు అనుకోండి, మూన్ వీక్ అయ్యాడు, లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, మూన్ వీక్ అయ్యాడు. అలా వీక్ ఉన్నప్పుడు ఎందుకే మనం చూడండి, కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అయిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, ఆత్మహత్య చేసేసుకుంటారంటారు. ఎందుకు అంటే వాళ్ళకి మూన్ రాహుతో ఉంటాడు, మోసపోతూ ఉంటారు. ఎందుకు మూన్ పాడైతే మోసపోతారు. ఎందుకు మోసపోతారు అంటే సోమవారం పుట్టాము, మూన్ పాడయ్యాడు, మోసపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో ఉండే మూన్ సరిగ్గా లేడు. దాన్ని వాళ్ళు ఏం చేయాలి, ఏ గ్రహాల ద్వారా అయితే పాడైందో ఆ గ్రహాలు చేసుకోవడం, మనం ఏం భయపడాల్సిన పని లేదు. లేదా దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం కూడా వీళ్ళని మోసపోయే తత్వం నుంచి బయటపడేస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది. అండ్ అట్లాగే మరి కొంతమందికి ఏంటంటే ఏమండి మరి తల్లితో పడట్లేదు, నా మూన్ బాగాలేయడము, దీనికి ఏం చేయాలి? ఇక్కడ సింపుల్గా ఏం లేదు, మీరు ఫస్ట్ గొడవలు అవుతున్నాయన్నప్పుడు ఇంకొంచెం గొడవ చేస్తూ ఉంటే ఆ కర్మను మీరు పెంచుకున్న వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి శిక్ష పడిందండి, మీరు కోర్టుకు వెళ్ళి జడ్జి మీద కూడా మీరు అరుపులు అరుస్తూ కేకలేస్తూ డబుల్ అవుతుంది, డబుల్ త్రిబుల్ అవుతుంది, పెరిగిపోతూ ఉంటుంది, అంతే కదా. అంటే ఏంటి, ఇంకొక దోషం చేసినట్టు అవుతుంది. అలాగే మన కర్మ ఇలా ఉందని మనం అర్థం చేసుకొని, ఈ సొంత తల్లి ఎందుకు మనకి ఇట్లా చేస్తుంది, సొంత తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడు, సొంత తమ్ముళ్ళతో ఎందుకు ఇలా అవుతుంది, సొంత వాళ్ళతో ఎందుకు ఇలా అవుతుంది అంటే మన పూర్వజంలో ఎక్కడో ఏదో కర్మ చేస్తుంటాం. సో మనం ఇక్కడ కామ్గా ఉండాలి. ఓకే, నేనేదో తప్పు చేశాను, లేదు వాళ్ళే కావాలని చేస్తున్నాను, నా కర్మలో కూడా లేకుండా వాళ్ళు కావాలని చేస్తున్నారు అనుకోండి, ఉదాహరణకి, వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు కావాలని చేస్తారు, వీళ్ళ కర్మలో లేకపోయినా వాళ్ళు ఒక కర్మ, కొత్త కర్మ తెచ్చుకోవడం చేస్తున్నారు, మీరేం టెన్షన్ పడకండి. అది ఖచ్చితంగా ఎక్కడ పుడితే వాళ్ళ కర్మ అనుభవిస్తారో అక్కడ పుట్టిస్తానని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి డోంట్ వరీ, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అన్నదానాలు చేయడం ఈ మూన్ యొక్క బలాన్ని పెంచుతుంది. మెడిటేషన్స్ చేయడం, నాకు ప్రశాంతంగా లేదండి, చాలా ఫ్లక్చువేషన్గా ఉంది మైండ్ అనుకునే వాళ్ళు మెడిటేషన్ ఎక్కువగా చేయాలి, ప్రాణాయామం చేయాలి. లలిత సహస్రనామాలు ఉంటాయి కదా, సహస్రనామాలు చేస్తూ తీసుకున్నాం, బ్రేక్ మూసాం, ఒక నామం అయిపోయింది, మళ్ళీ వదిలాం, మళ్ళీ ఒక నామం అనుకుంటూ తీసుకున్నాం, మళ్ళీ అలా లలిత సహస్రనామాలు చేసుకుంటూ చేస్తే మూన్ వెరీ స్ట్రాంగ్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే మనకు ప్లానెట్ బాగుంటే మనం అనుభవించడం వేరు, మనం చేసేటువంటి కొన్ని నామములు, కొన్ని ప్రాణాయామాలతో శక్తి మనం ప్లానెట్ని కూడా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అట్లా. అలాగే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే మంత్రం కూడా వీళ్ళకి మెంటల్గా ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ మంత్రం ఏదైనా మనకు సగం వరకు కొన్ని పనులు ఆగిపోయి అనుకునేటువంటి వారికి కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రత్యేకించి అంటే సోమవారం పుట్టిన వారికి ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా రోహిణి అమ్మ, హస్త, శ్రవణం, అంతే. రోహిణి నక్షత్రం వాళ్ళు సర్వసాధారణంగా ఎక్కువ ఆహ్లాదంగా ఉంటారు. మీరు గమనిస్తే రోహిణి నక్షత్రం వారు
వాళ్ళు వంట ఉండడంలో మంచి చాలా బాగా ఉండగలుగుతారు. ఇంకా వాళ్ళకి ఎక్కడో 7th హౌస్ పాడై, 2nd హౌస్, 3rd హౌస్ పాడితే చెప్పలేం కానీ, అంటే వాళ్ళకి ఫుడ్ మీద ఒక ఇది ఇలా చేస్తే బాగా టేస్ట్ ఉంటుందని కూడా ఉంటుంది. మూన్ బాగుంటే కూడా ఫుడ్ బాగా చేస్తారు వాళ్ళు. ఓకే. అలాగే కొంచెం కళల మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది రోహిణి నక్షత్రం వారికి. అదే హస్తవ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి బిజినెస్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వల్ల కాస్త ఎక్కువ కష్టపడతారు. కొంచెం అతి మంచితనం వల్ల మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక నక్షత్రం బట్టి ఒక ఫలితం ఉంటుంది, లగ్నం బట్టి ఒక ఫలితం ఉంటుంది, కాంబినేషన్స్ని బట్టి ఫలితాలు ఉంటాయి, యోగాలు ఉంటాయి, మారిపోతూ ఉంటాయి లైఫ్లో. ఓకే. ఓకే గురుగారు, మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.